ఈ జోక్యం ఫలిస్తుందా ఇది తేలాలి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధానికి సత్వర పరిష్కారం కావాలన్నటువంటిది నరేంద్ర మోడీ రష్యాతో మాట్లాడినటువంటి అంశం. ఉక్రెయిన్ ఘర్షణకు సత్వరం శాంతియుత పరిష్కారం లభించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. దీనికి పూర్తి సహకారం తాము అందిస్తామని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఆయన ఫోన్ చేసి మరీ మాట్లాడారు. ఇటీవల ఉక్రెయిన్లో తాను నిర్వహించిన పర్యాటక విశేషాలని పంచుకున్నారు. చర్చలు దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను మోడీ నొక్కి చెప్పారు. భారత్ రష్యా మధ్య ఉన్న ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడం పైన తామిద్దరూ చర్చించుకుంటున్నట్టు మోడీ ఎక్స్లో చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మోడీ సోమవారం మాట్లాడారు. దానికి కొనసాగింపుగా రష్యా అధినేతతోనూ మాట్లాడారు. గత నెలలో మోడీ రష్యాలో ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సందర్భాన్ని పుతిన్ గుర్తు చేసుకున్నారు. అక్టోబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజాన్లో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకి తాను హాజరవుతానని పుతిన్కి మోడీ చెప్పారు. అంటే మోడీ ఇప్పటికీ ఒక రాయేసి వచ్చారు. ఉక్రెయిన్తో మాట్లాడి అక్కడ రష్యాతో మాట్లాడి ఉక్రెయిన్ దగ్గరికి, ఉక్రెయిన్తో మాట్లాడి రష్యా దగ్గర ఏం జరుగుతున్నదన్నది అమెరికా అధ్యక్షుడికి కూడా చెప్పుకొచ్చారు. టోటల్గా ఏదో ఒక పాత్ర అయితే పోషిస్తున్నారు, బయటికి అది వెల్లడించట్లేదు. రేపు పొద్దున సక్సెస్ అయితే బయటకు వస్తుంది, ఫెయిల్ అయితే కాలగర్భంలో కలిసిపోతుంది.